ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు పూదోట ఫ్రాన్సిస్ సన్నమేరి ఆత్మీయత విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు అర్చన కుటుంబం. బుజ్జిపాపు రావాల్సిన డబ్బు వచ్చినట్లుగా పూజను సమర్పించేవారు అరుణ రామకృష్ణ. డి కార్తీక్ హర్షిని వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దైవాశీస్సుల కొరకు సామినేని రితిక పీయూష్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా జేసు తిరుహృదయం పేరిట పూజ. ఆ బూతుల అప్పారావు త్వరగా కోలుకోవాలని సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం కుటుంబ దైవాశీస్సుల కొరకు. రుత్విక్ జన్మదిన దీవెనల కొరకు ఆరోగ్యం బంగారు భవిష్యత్తు దేవుని ఆశీస్సులు బిడ్డపై ఉండునట్లుగా సంజయ్ మారు మనసు సంజయ్ సింధు కుటుంబంపై దేవుని దీవెనలు కుటుంబము శాంతి సమాధానం కొరకు. ఎస్ పార్వతి పిఎఫ్ వచ్చినట్లుగా ఎస్ హర్షిత మంచి చదువులు హర్ష ఇంజనీరింగ్ కంపెనీ అభివృద్ధి. ఎస్ పార్వతి పేరుపై ఫ్లాట్ వచ్చినట్లుగా ఆర్థికాభివృద్ధి కుటుంబ సభ్యుల ఆరోగ్యం దైవాశీస్సులు. దివ్యకి గర్భంలోని శిశువుకి మంచి ఆరోగ్యం కొరకు. రామకుమారి తోమాస్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యం కొరకు. చుక్క జోసెఫ్ అంతోని కుటుంబంలో దేవుడు చేసిన అద్భుత కార్యములకు కృతజ్ఞతగా బంధకములు అప్పు సమస్య నుండి విడుదల పిల్లలకు దేవుని యందు భయభక్తులు ప్రయాణంలో దేవుని సంరక్షణ కొరకు. ఈసం హర్ష సంకీత్ అమెరికా వెళ్ళుచుండగా దేవుడు తోడుగా ఉండి ప్రయాణంలో రక్షణ మంచి భవిష్యత్తు కుటుంబంపై దేవుని దీవెనల కొరకు జేసు తిరుహృదయం పేరట పూజ. బాసు సంస్థకు దేవుడు చేసిన గొప్ప కార్యములకు కృతజ్ఞతగా అన్ని ఆటంకాలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యల నుండి విడుదల చేయు కార్యక్రమాలు అన్ని విజయవంతమగునట్లుగా సిబ్బందికి తగిన తెలివితేటలు నైపుణ్యత కొరకు పూజ. దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థనా వీరులు వాలంటీర్స్ యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం కుటుంబాలపై దేవుని దీవెనలు మెండుగా కురిగినట్లుగా వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా. గోపాల్ రెడ్డి పద్మమ్మ అభినాథ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా అభినాథ్ రెడ్డి మంచి చదువులు దైవ జ్ఞానం జ్ఞాపక శక్తి కుటుంబంలోని సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీస్సుల కొరకు. దివ్యవాకు కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం వారి రాకపోకలేందు దేవుని కాపుదల సంరక్షణ వారు చేస్తున్న పరిచర్యను ప్రభు దీవించి వారి ఆత్మను రక్షింపబడినట్లుగా. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మ బాలగారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలుల అద్భుతములు స్వస్థతలు ఆశీర్వాదములు మెండుగా నిండుగా కురిపింపబడినట్లుగా. ఎం జ్యోతి వ్రాయు ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత స్టాఫ్ నర్సుగా పర్మనెంట్ అగునట్లుగా కుటుంబ దైవాశీస్సుల కొరకు. మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తాగాదాలు తొలగిపోనట్లుగా దీపకుల మంచి ఆరోగ్యం చదువులు బంగారు భవిష్యత్తు కుటుంబ దైవాశీస్సుల కొరకు. టీ ఫ్రాన్సినా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల రెజినా ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చినట్లుగా. సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు విక్టోరియా. శోభారాణి శివరెడ్డి కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం శాంతి సమాధానం బిడ్డ మంచి జీవిత భాగస్వామి కొరకు. గంజి మనోస్మిత జాబ్ సెక్యూరిటీ మంచి జీవిత భాగస్వామి కొరకు. వై ఫాతిమా మీరి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు మంచి ఆరోగ్యం కొరకు. లిస్సీ సబస్టిన్ సీజే జోసఫ్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గోగి బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా నర్సరీ అభివృద్ధి చిన్నారి బిడ్డ ఆర్యన్పై దైవాశీర్వాదముల కొరకు. పెదకాపు బంధకాల నుండి విడుదల మారు మనస్సు రాజు విశ్వాసములు ఎదుగునట్లుగా. శ్రీయ విజయరెడ్డి వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా పూజను సమర్పించేవారు ఎం సుధాకర్ రెడ్డి. గంటా తెరేసా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ఉజ్వల సాత్విక మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు. ఎం వెంకటేశ్వర్లు విజయలక్ష్మి వినయ్ బాబు సౌమ్య కుటుంబం కృతజ్ఞతగా వీరిపై ఉన్న కోర్టు కేసు కొట్టివేసి న్యాయం జరిగినట్లుగా ఏఎస్ఐ ప్రమోషన్ వచ్చినట్లుగా సౌమ్య వెంకటేష్ ఆద్యల మధ్య ఉన్న సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు. రామసుబ్బారెడ్డి మంచి ఆరోగ్యం కొరకు దైవాశీస్సుల కొరకు. అంతోనమ్మ దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా రాబో కాలంలో మంచి ఆరోగ్యం ఇవ్వాలని దైవాశీస్సుల కొరకు. భూలక్ష్మి మంచి ఆరోగ్యం దైవాశీర్వాదముల కొరకు.
తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం, దైవాశీస్సుల కొరకు. రవి మ్యారేజ్ చేసుకుని పోచుండగా తల్లి మరియమాత తోడుగా ఉండినట్లుగా అన్ని విధాల ఘనంగా మరియ తల్లి తోడుగా ఉండి ఘనంగా పెళ్లి జరుగునట్లుగా. జోజీ కూతురు మౌనిక పెళ్లి జరగబోతుండగా మరియ తల్లి తోడుగా ఉండి వారి రాకపోకలేందు అన్ని సమయములందు అన్ని కార్యక్రమములందు దేవుడు తోడుగా ఉండినట్లుగా ముఖ్యంగా మరియ తల్లి అన్ని విధాల తన తల్లి కుమారుని యొద్ద ప్రార్థించి అన్ని దీవెనలతో ఆ ఇద్దరు దంపతులను దీవించినట్లుగా. వంగల అంతోనమ్మకు చేసిన పనులన్నిటికీ కృతజ్ఞతగా, ముఖ్యంగా మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దైవాశీస్సుల కొరకు. తేజ సకల బంధకాల నుండి విడుదల, మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు. జయశీల పరిచర్యలో ప్రభు తోడుగా ఉండునట్లుగా, అభిషేకం కురిపించినట్లుగా పూజ. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతి పాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సందసంబుతో ఈ బలిలో, సందసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపు మన యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, వారిని ఆటంకపరపకము, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డల యొక్క మనస్తత్వాన్ని కలిగి, చిన్న బిడ్డలు ఏ విధంగానైతే తల్లిదండ్రులపైన ఆధారపడి జీవిస్తారో అదే విధముగా మనము కూడా దేవునిపైన, మన తండ్రి అయినటువంటి సర్వశక్తిగల సర్వేశ్వరుని మీద ఆధారపడి జీవించాలని ప్రభు ఈ రోజున మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. చిన్న బిడ్డలను తృణీకరించకురి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, చిన్న బిడ్డలదే దేవుని యొక్క రాజ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే అటువంటి మనస్తత్వము కలిగి జీవించినట్లయితే, చిన్న బిడ్డలకు ఉన్నటువంటి అమాయకత్వములాగా మన జీవితాలు ఉన్నట్లయితే, వారి జీవితాల్లాగా మన జీవితాలు మారిపోయినట్లయితే దేవుని రాజ్యము మన సొంతము అని చెప్పేసి ప్రభు చాటుతూ ఉన్నారు. చిన్న బిడ్డలు దేవదూతల వలె చాలా సున్నితముగా, చాలా సమాధానము కలిగి, ప్రశాంతముగా,
జీవిస్తారు, అదేలాగున మనము కూడా జీవించవలెనని చెప్పేసి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధానానికి రావడం, దేవుని సన్నిధిలో దేవుని ప్రార్థన చేసుకోవడం, మోకాల నుండి మనంతట మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే అదే చిన్న బిడ్డ మనస్తత్వము కలిగి జీవించగలుగుతామని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధిలోనే మనకు ప్రశాంతత, మన యొక్క అమాయకత్వం, ఆ దేవుని పైన ఎల్లప్పుడూ ఆధారపడి జీవించేటటువంటి తత్వం మనం పొందుకుంటామని చెప్పేసి పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనమంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని ప్రార్థించడానికి వచ్చినటువంటి మనం, మోకాల మీద ఉండి మనంతటా మనము దేవునికి సమర్పించుకునే చిన్న బిడ్డ వలె మనం మారితే తప్ప దేవుని రాజ్యము మనకు ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దివ్య పూజా బలిలో మనస్ఫూర్తిగా మన కోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. అటువంటి దీనతను, అటువంటి మంచి స్వభావాన్ని, దేవునిపైన ఆధారపడి జీవించేటటువంటి తత్వాన్ని మనకు ప్రసాదించమని ఈ దివ్య పూజా బలిలో మనసారా వేడుకుందాం. చేసినటువంటి తప్పిదాలను, పాపాలను మన్నించి ఆ దేవాదేవుని మనసారా మన్నిపును కోరుకుంటూ ప్రార్థించుకుంటూ ఈ దివ్య సన్నిధిలో దేవుని యొక్క వరప్రసాదాలను దీవెనలు పొందడానికి ఈ ప్రయత్నం చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతనో, వాక్కు చేతనో, క్రియల చేతనో, అశ్రద్ధ చేతనో బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయమును దత్తత నొందిన పుత్రీపుత్రుల మనస్తత్వముతో నింపము. మేము మా ఇరుగు పొరుగు వారును మా తోబుట్టులుగా ఆదరించి మీరు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీలో ప్రతి వానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, 13వ వచనము 30 నుంచి 32 వరకు. A reading from the book of Yehezkiel, chapter 18, verses 1 to 10, 13 and 30 to 32. ప్రభు వాని నాతో ఇట్లనెను, తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులుపెక్కెను అను సామెతను ఇజ్రాయేలీల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా? యావే ప్రభువునైన నేను చెప్పుచున్నాను, సజీవుడనైన నా తోడు ఇక మీదట ఇజ్రాయేల్ దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు. తండ్రుల ప్రాణమునకు, తనయుల ప్రాణమునకు, ఎల్లరి ప్రాణమునకు నేనే కర్తను. పాపం చేసిన వాడే చచ్చును. న్యాయపరుడుగా, ధర్మపరుడుగా జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకుందము. అతడి ఇజ్రాయేలీలు కొలుచు విగ్రహములను పూజింపడు. కొండల మీది దేవలములలో వానికి అర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరుపడు, ముట్టుతను కూడడు.
ఎవరిని పీడింపడు, ఎవరి సొమ్ము దొంగలింపడు. అప్పు తీసుకున్న వాని కొదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టి బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చును. వడ్డీకి అప్పు ఇయ్యడు, చెడ్డకు పాల్పడడు, తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును. అట్టివాడు నా చట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువాకు. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకుందుము. అతడు దొంగలించుట, హత్య చేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు. వడ్డీకి డబ్బు ఇచ్చును, అతడు బ్రతుకునా? ఇటు దుష్ట కార్యములకు పాల్పడెను కనుక చచ్చును. అతడి చావుకు అతడే బాధ్యుడు. ఇజ్రాయేలీలారా, యావే ప్రభువునైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైతొలుగుడు. మీ పాపముల వలన మీరు నాశనము కావలదు. మీరు చేయి పాప కార్యముల నుండి వైతొలిగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ఇజ్రాయేలీలారా, మీరు చావనేలా? ఎవడు చనిపోవుట వలనను నాకు సంతోషము కలగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైతొలిగి బ్రతుకుడు. ఇదే యావే ప్రభువాకు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని పొసగును యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 15 వరకు. Gospel of Matthew chapter 19 verses 13 to 15. పసిబిడ్డలకు దీవెన నిమిత్తము కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థింపమని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని ఆటంకపరిచిరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారలను ఆటంకపరపకుడు, ఏలయనా అట్టి వారిదే పరలోక రాజ్యము అని పలికి వారి మీద చేతులు ఉంచి యేసు అచ్చట నుండి వెడలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచయకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొందరు తమ బిడ్డలను దీవించమని యేసు వద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు. శిష్యులు వారిని అడ్డుకుంటూ ఉన్నారు. ప్రభువు వద్దకు రాకుండా ఆటంకముగా ఉన్నారు. అప్పుడు వారి ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నారు ప్రభు. చిన్న బిడ్డలను ఆటంకపరకము,
వారు నా యొద్దకు రానిండు, అటు వారిదే దేవుని యొక్క రాజ్యం అని చెప్పేసి పలుకుచున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే యూద సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నారులకు పెద్దగా ప్రాధాన్యత లేదు. యేసు ఇటువంటి వివక్ష చూపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఖండిస్తూ ఉన్నాడు. చిన్న బిడ్డలను ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. వారిని ఆదరించినట్లే పరలోక రాజ్యము పొందవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. నేటి సమాజంలో చిన్నారులను వంశించి కామాంధులకు గురి చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితిని ఒకసారి మనం గుర్తుకు చేస్తూ ఉన్నాం. వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని వారిని ఖరాబు చేయడానికి మన ప్రజలే, మన సంఘంలో ఉన్నవారే ఈ విధంగా చెడుతనానికి పాల్పడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎంతో దౌర్భాగ్యం. ఈ పరిస్థితిలో క్రీస్తు ప్రభు యొక్క సందేశం ప్రేరేపితం కావాలి. ప్రతి హృదయంలో ఇది ఎల్లప్పుడూ నిలిచిపోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షణ వ్యక్తిగతమైంది. నీవు భుజించే వేరొకటి కడుపు నిండదు. అదేవిధముగా నీ కడుపు నిండాలి అంటే నీవే భుజించాలి. నీవు నేను రక్షణ పొందాలంటే, మనము రక్షణ పొందాలి అంటే మనమే ఆహారాన్ని భుజిస్తే అది మనకే ఆకలిని తీరుస్తుంది. కాబట్టి రక్షణ కూడా అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలను వదిలి దేవుని యొక్క శక్తి ఆశీస్సులు మనకు తోడు లేకుండా మనము ఈ లోకంలో ఏది సాధించలేము. చిన్న బిడ్డ వలె మనం ప్రభు దగ్గరకు రావాలి. అప్పుడే ఆయన మనను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎజకేలు గ్రంథము 1వ పట్టణంలో మనం చూస్తున్నాం. సందేశానుసారముగా మనం పాపం నుండి వైదొలిగి దేవుని కృపకు పాత్రులమవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, ఈరోజు యొక్క దేవుని యొక్క మాట ఇదే, మీరు పరివర్తన చెంది పసిబిడ్డ వలె మారితే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని నొక్కి వక్కానించుచున్నాను అని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసు శిష్యులు ఒక చోట గుమికూడినప్పుడు ప్రశ్న వేస్తూ ఉన్నారు, పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవడు? యేసు ప్రభు చిన్న బాలుని తన దగ్గరకు తీసుకొని ఆ బాలుని అందరికి చూపించి, చిన్న బిడ్డల వలె మారాలి అంటే ఆకారంలోనూ సైజులోను కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయంగా పరిశుద్ధత కలిగి చిన్న బిడ్డ వలె మారమంటూ ఉన్నాడు. చిన్న బిడ్డలో ఉన్నటువంటి లక్షణాన్ని ఉనికిపుచ్చుకోవాలంటున్నారు. కల్మషం లేకుండా నిర్మలత్వము కలిగి పరిశుద్ధముగా ఉండటం, అలా మారాలి అంటున్నాడు ప్రభు. మీరు పుట్టినప్పుడు కూడా, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు కూడా ఎంతో నిర్మలముగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నారు. అందునిమిత్తమై ఎంతోమంది మేము ప్రేమించారు, మిమ్మల్ని ఎత్తుకున్నారు, మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నారు, మిమ్మల్ని తమ ఒడిలోనికి తీసుకొని అలలారించారు. ఎందుకంటే నువ్వు అమాయకత్వములో ఉన్నావు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డలు కోపపడినప్పుడు, తిట్టుకున్నప్పుడు అలుగుతారు, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొద్ది క్షమాన పాటు తర్వాత వారు మరలా కలుసుకున్నప్పుడు వాళ్ళు క్షమిస్తారు, మన్నిస్తారు, వారు చేసినటువంటి తప్పిదాలను మర్చిపోతారు, స్నేహితులు అవుతారు. ఇది చిన్న బిడ్డలకు ఉన్నటువంటి మనస్తత్వం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా మనం చూస్తున్నాం, వాళ్ళంతటా వారు బ్రతకలేరు, జీవించలేరు. తల్లిదండ్రులపైన ప్రతినిత్యం ఆధారపడి జీవిస్తారు. తల్లిదండ్రుల మీద పూర్తిగా ఆధారపడతారు. అక్కచెల్లెల మీద, పెద్దల మీద ఉంటారు. మీరు కూడా భగవంతుని మీద ఆధారపడి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పసిబిడ్డల వలె మారాలి అంటున్నాడు. పసిబిడ్డల యొక్క మనస్తత్వాన్ని కలిగి జీవించాలి అంటున్నారు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లక్షణాలను పసిబిడ్డలు వాళ్ళు కలిగి మనం జీవించాలని చెప్పేసి ప్రభు చాడుతున్నాడు. పసిబిడ్డలు మారితే తప్ప మీరు పరలోకంలో ప్రవేశింపరు అంటూ మీరు పసిబిడ్డలను స్వీకరించాలి. పసిబిడ్డలను స్వీకరించిన వాడు నన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. పసిబిడ్డలను తృణీకరించేవాడు నన్ను కూడా తృణీకరిస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తున్నాడు. వారిని తృణీకరించకుండా ఉండాలి, ఎందుకంటే వారు దైవదూతలు పరలోకంలో తండ్రి సన్నిధానంలో ఉండి కాపలా కాస్తుంటారు. వారిని తృణీకరిస్తే నన్ను కూడా తృణీకరించిన వారు అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఈ అత్యల్పులో ఏ ఒక్కరికి మీరు చేసినను నాకు చేసినట్లే అని యేసు ప్రభు మనకు ఈ రోజున చాడుతున్నారు. ఏది చేయకపోయినా నాకు చేయనట్లే అని చెప్పేసి ప్రభు చాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పసిబిడ్డలను దీవించమని ప్రభు చెంతకు చిన్నారులను తీసుకుని వస్తున్న సమయంలో వారిని చూసి వారిని అలాగానే మారాలి, అలాగానే ఉండాలి, అలాగానే మీరు నాపైన ఆధారపడి జీవించాలని తెలియజేస్తున్నాడు. దేవాలయంలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవాలయంలో ప్రవేశించి మోకాల మీద ఉండి మనము ఒకసారి ఆ దేవాదేవుని తలంచుకుని ప్రార్థన చేసుకుంటున్నామంటే దేవుని యొక్క సన్నిధానంలో చిన్న బిడ్డ వలె నువ్వు మారిపోతూ ఉన్నావు. బయట కూడా నీలో ఉన్నటువంటి ఆహాన్నాన్ని, నీలో ఉన్నటువంటి గర్వాన్ని వదిలిపెట్టి, స్వార్థాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధానంలో ఉన్నట్టుగా నువ్వు బయట కూడా ప్రవర్తించినట్లయితే చిన్న బిడ్డలను నువ్వు దీవించిన వాడవుతావు. నీవు చిన్న బిడ్డవానిగా మారిపోతున్నావు దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా జీవితం చాలా ముఖ్యమైనది. ప్రార్థనా జీవితం అంటేనే నీవు దయ కలిగి, కనికరము కలిగి, దీనత కలిగి దేవుని సన్నిధిలో నీకు సమర్పించుకొని జీవిస్తున్నావు. కాబట్టి పసిడి బిడ్డల వలె నీ యొక్క జీవితం ఉంటుందని చెప్పేసి ప్రభు చాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానం రాలేకపోయినట్లయితే నీవు చిన్న బిడ్డల వలె నువ్వు మారలేకపోతావు. ప్రార్థన అనేది దేవుని యొక్క ఆశీర్వాదం మనపైన కుమ్మరిస్తూ ఉంది. ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి మనం జీవించాలని చెప్పేసి ప్రభు చాటుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గ్రామం ప్రక్కన నది ఉంది. 60 సంవత్సరాల ముసలాయన ఎన్నో సంవత్సరాలుగా విహారయాత్రకు వచ్చినటువంటి కాలేజీ పిల్లలను, మగవారిని, ఆడవారిని, పెద్దలను అందరిని కూడా తీసుకొని వెళ్ళి 3-4 కిలోమీటర్ల దూరం తీసుకొని తిప్పుకొని వచ్చి కూర్చుండేవాడు. ఒక రోజున ఉదయాన్నే చాలామంది కాలేజీ పిల్లలు అక్కడికి వచ్చి ఉన్నారు, మగవారు, ఆడవారు, లెక్చరర్స్ కూడా. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ నది కూడా చాలా ప్రశాంతతలో ఉంది. అందరూ కూడా చాలా సంతోషంతో, ఆనందంతో ఉన్నారు. పడవనెక్కారు. విహారయాత్రకి బయలుదేరే ముందు ఆ పెద్ద ఆయన క్రైస్తవుడు కాబట్టి మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. తదుపరి ఎప్పుడైతే విహారయాత్ర 4-5 కిలోమీటర్ల దూరం ప్రయాణమైపోయారో అప్పుడు వాతావరణం మారుతూ ఉంది. మబ్బులు క్రమ్మాయి, చీకటిలాగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉంది. పడవ ఆల్రెడీ సముద్రంలో, ఆ నదిలో అలలు ఎగసిపడటం ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి దేవుళ్ళను ప్రార్థన చేస్తూ ఉన్నారు. భయంతో నిండి ఉన్నారు. మనమంతా కూడా తిరిగి మన యొక్క గమ్యస్థానాన్ని చేరుకుంటామా లేదనే ఆశను కోల్పోయి ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో ఒక తిరిగి వెనుకకు వచ్చారు సురక్షితంగా. ఒక బాలుడు, అందులో ఉన్నటువంటి ఒక బాలుడు అంటున్నాడు తాత వద్దకు వచ్చి, నువ్వు ప్రశాంతముగా ఆహ్లాదకరముగా వాతావరణం ఉన్నప్పుడు, విహారయాత్ర
ప్రారంభంలోనే నీవు మోకాల మీద నుండి ప్రార్థన చేశావు. మేము బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేశామని చెప్పేసి దానికి దీనికి వ్యత్యాసం ఏంటి చెప్పేసి అని అడిగినప్పుడు చెప్తున్నాడు. 45 సంవత్సరములుగా ఎంతోమందిని విహారయాత్రకు తీసుకుని వెళ్తూ ఉన్నాను, కానీ నా దేవుడు నన్ను ఎప్పటికీ కూడా విడనాడలేదు. 45 సంవత్సరాలు సురక్షితంగా నా పడవని గమ్యస్థానానికి చేర్చగలిగాను అన్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున చిన్నపిల్లని ఆశీర్వాదానికి తీసుకుని చూస్తున్నారంటే ఆ ప్రార్థన ఆశీర్వాదం రెండు ఒకటే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ దేవుని పైన మనస్ఫూర్తిగా మనము సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తామో, చిన్న బిడ్డల వలె మన యొక్క హృదయాలు ఉంటాయో, ఎల్లప్పుడూ ఆ ప్రభు మనతో ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన ప్రార్థన జీవితంలో ఉండమో పిశాచి దాని యొక్క తంత్రానికి మంత్రానికి తల ఎగ్గి అహముతోనూ అహంభావంతోనూ గర్వముతోనూ విర్రవీగుతూ ఉన్నట్లయితే మనం ఎప్పుడు నాశనం అయిపోతామో మనకే తెలియదని చెప్పేసి గ్రహించాలి. అందుకనే చిన్న బిడ్డలను నా చెంతకు రానివ్వండి అని చెప్పేసి వారిని దీవించమని ఆశీర్వదించమని తన యొక్క చేతులు చాచి వారిని తాకి స్వస్థతపరచమని ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని ఎంతోమంది విశ్వాసంతోనే చిన్నపిల్లలను తన యొక్క తీసుకొని వస్తున్నారు. ఈ రోజున ప్రభు చిన్న బిడ్డలను చూచి చిన్న బిడ్డను తన యొక్క చేతుల్లోనికి తీసుకొని హక్కున చేర్చుకొని మనందరికి ఇచ్చేటటువంటి సందేశం, ఆ చిన్న బిడ్డల వలె నీవు నేను మారితే తప్ప అటువంటి అమాయకత్వాన్ని, అటువంటి ఇన్నోసెన్స్, అటువంటి మర్యాదపూర్వకమైనటువంటి చిన్న పిల్లవారి మనస్తత్వం కలిగినటువంటి దేవుని పైన అన్ని విధాలుగా ఆధారపడి జీవించగలిగినట్లయితే మన దేవాదేవుడు నిండుగా మెండుగా దండిగా ఆశీర్వదించి దీవిస్తాడని చెప్పేసి ఈనాటి పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న బిడ్డల నుండి ఈ రోజున మనం నేర్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నాకు ఒక చక్కని అలవాటు ఉంది. ఏంటంటే చిన్న బిడ్డలను చూసినప్పుడు అటువంటి మనస్తత్వం కలిగి జీవించేలాగా నన్ను కూడా మలసమని వేడుకునేవాడిని. ఇదే మనందరి యొక్క ప్రార్థన ఈ రోజున. అది నిజమైనటువంటి ప్రార్థన. చిన్న బిడ్డల మనస్తత్వాన్ని కలిగి జీవించాలంటే చిన్న బిడ్డలను తరచుగా మనము వారిని చూసి వారి నుండి నేర్చుకుంటూ అదేవిధంగా వారిని మనం హక్కున చేర్చుకొని మన యొక్క ఆశీర్వాదాలను అందరిపైన కురిపింప చేయాలి. నీ యొక్క చేయి వెత్తి ఎవరి తలపై అయితే నీ చేతులు ఉంచి ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుని యొక్క ఆశీస్సులు వారి మీదే కాకుండా నీ మీద కూడా అధికంగా దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడు అని చెప్పేసి తలంచాలి. పెద్దవారముగా మనము పిల్లలను ఆశీర్వదించాలి. అదేవిధముగా ఆ విధంగా ఆశీర్వదించినప్పుడు దేవుడు కూడా మన మీద తన యొక్క హస్తాలుంచి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు, ఆశీర్వదించి దీవిస్తాడు. అప్పుడు అంతే కూడా సమాధానముగా ప్రశాంతముగా శాంతి సమాధానాలతో ఉంటుందని చెప్పేసి మన జీవితం తెలుసుకోవాలి. ఈ రోజున వ్యక్తిగతముగా దివ్య పూజావళిలో మనం సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీస్సులు చిన్నపిల్లవాడు ఏ విధంగానైతే చిన్నపిల్లని తీసుకొని వచ్చారో ప్రభు చెంతకి, అదేవిధముగా మనము కూడా ప్రభు చెంతకు వెళ్ళి తన యొక్క స్వహస్తాలతో మనము కూడా ఆశీర్వదింపబడి దీవింపబడి మనము కూడా రక్షణ పొందుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అంగితము ప్రభు అంగితము, అంగితము ప్రభు అంగితము. నీ సేవలో నా జీవితం,
నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమైన అర్పము మేము అర్పించే ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వతార్పణముగా రూపొందించుకొను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికరం, గురుకులము, పవిత్రమైన జనము, దేవుని స్వంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఇది నూతన
పొందిన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 1వ ఫ్రాంచైజ్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజుల మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనమును కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలను జీవం పోయును ఈ విందు. ఎడారిలో అద్భుత రీతిన కురిసిన విందు, ఎండిన ఎముకలకు జీవం పోయును ఈ విందు. ఆత్మదాహమును తీర్చును అమృత విందు, నిత్య జీవమును సగును ఈ విందు. ఆకలిగొన్న జనులారా నా యొద్దకు రారండి, జీవమును సగే విందులు పాల్గొనరారండి, పాల్గొనరారండి, పాల్గొనరారండి. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసింపువాడు ఎన్నడనూ దప్పికగొనడు అని ప్రభు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శ్రీ సభ సమర్పించార్పణను మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవిత యాత్రలో నా తోడుక నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుక నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మా భయము మొసగమ్మా. ఆవే మరియా, ఆవే మరియా.